ఈ వీడియోలో చాలా చిన్న నోమైన ముగ్గు డబ్బాల నోము గురించి తెలుసుకుందాం. వీడియోలో చూపిన మాదిరిగా 13 ముగ్గు డబ్బాలు తీసుకొని అందులో కొంచెము ముగ్గు పిండి వేసి మధ్యలో గౌరమ్మని చేసి నోముకోవాలండి. నేను ఇందులో ఒకే రకమైన ముగ్గు డబ్బాలను పెట్టాను. దీనిలో చాలా రకాల ముగ్గు డబ్బాలు దొరుకుతాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మనము ఈ వీడియోలో సంక్రాంతికి నోముకునే నోము శివముష్టి నోము గురించి, దానికి కావలసిన వస్తువుల గురించి తెలుసుకుందాము. శివముష్టి నోముకు కావలసిన వస్తువులు: మొదట బియ్యం తీసుకోవాలండి. ఒక పిడికెడు బియ్యం తీసుకొని 13 ప్యాకెట్స్ చేసుకోవాలి. తర్వాత గోధుమలు, ఇవి కూడా 13 పిడికిళ్ళు తీసుకొని ఒక్కొక్క పిడికిలి ఒక్కొక్క ప్యాకెట్, అలా 13 ప్యాకెట్స్ చేసుకోవాలి. అదే విధముగా నువ్వులు, శనగలు, మినుములు ఇవన్నీ పిడికెడు పోసి కవర్లో ప్యాక్ చేసుకొని ఈ విధంగా 13 ప్యాకెట్స్ తయారు చేసుకోవాలి. తర్వాత 13 శివలింగాలు, 13 రుద్రవత్తులు, 13 విభూతి ఉండలు, 13 శెల్లలు, 13 పత్రి బిల్వదళము, ఇవన్నీ 13 తీసుకోవాలండి. 13 కైన్స్, 13 పువ్వులు, 13 పసుపు ప్యాకెట్స్, 13 కుంకుమ ప్యాకెట్స్, 13 బుట్టలు లేదా ప్లేట్స్, 13 షిబ్బీలు. ఈ షిబ్బీలు వెదరుతో అల్లినవి ఉంటావండి. నేను వీడియోలో పెట్టినాను, చూడండి. వీటన్నిటిని 13 ప్యాకెట్స్ చేసుకొని బుట్ట కానీ లేదా ప్లేట్ కానీ దానిలో సెట్ చేసుకోవాలి. తర్వాత గౌరమ్మను పెట్టి నోముకోవాలి. ఒకటి మాత్రము మనము తప్పనిసరి ఉంచుకోవాలి, మిగతావి ఇష్టమున్న వారికి పంచవచ్చును. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రెండవ నోము చిట్టి గాజుల నోము. చిట్టి గాజుల నోముకు కావలసినవి 13 ప్లేట్స్, ఒక్కొక్క ప్లేటులో ఒక్కొక్క కలర్ చిట్టి గాజులను పెట్టుకొని 13 రకాలు 13 ప్లేట్లలో పెట్టి మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవాలండి. చిట్టి గాజుల బదులు మనం వేసుకునే గాజులు కూడా 13 కలర్స్ పెట్టి నోముకోవచ్చును. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. గంధం డబ్బాల నోము. ఈ నోము వచ్చేసి 13 గంధం డబ్బాలను తీసుకొని మధ్యలో గౌరమ్మను చేసి నోముకోవాలండి. వీటిని ఎవరికైనా సరే పెట్టవచ్చును. బతుకమ్మల నోము. ఇక్కడ నేనైతే పుష్పములతో పేర్చిన బతుకమ్మలను పెట్టానండి. ఇలా ఒక్క ప్లేట్లో 13 బతుకమ్మలైనా పెట్టుకోవచ్చు, లేదా ఒక్కొక్క ప్లేట్లో ఒక్క బతుకమ్మనైనా పెట్టుకోవచ్చు. ఇలా 13 సెట్లు తయారు చేసుకొని మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవాలి. ఇంకొక రకం వచ్చి మనకు పూసల బతుకమ్మలు దొరుకుతున్నాయండి. వాటిని తీసుకొని 13 ప్లేట్లలో 13 పూసల బతుకమ్మలను పెట్టి మధ్యలో గౌరమ్మను చేసి నోముకోవచ్చును. ఏ విధముగా నోముకున్నా సరేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.